తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత ఒక్కదానొక్క కొడుకు మీద ఎంత కీలకంగా ఉంటుంది. ఈరోజు మా నాన్నగారు మీకు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసా, మా అమ్మగారు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసా అంటూ ఈరోజు డిస్కస్ చేశారండి. ఈయన 498 కేసులో ఈరోజు విజయవాడ కోర్టుకి హాజరయ్యారు. తల్లిదండ్రులను ఎందుకు తీసుకురాలేదు అంటే ఒకళ్ళు మంచం మీద ఉన్నారని, తర్వాత ఒకళ్ళు బ్రెయిన్కి సంబంధించిన ఇంజ్యూరీ అయిందని, బైక్ డ్రైవింగ్లో తను వాళ్ళ అమ్మగారు వెళ్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో జరిగిన ఘటన. ఈ రోజుకి తల్లిదండ్రులు ఇద్దరూ మంచాన ఉన్నారు, కానీ 498లో మాత్రం కోర్టుకి హాజరుపరచాల్సిందే. అప్పటికి కోర్టులో జడ్జి గారు ముందు చెప్తున్నారు A2 A3 ఎందుకు రాలేదు అని. వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారండి, A2 A3 అనే ప్రస్తావిస్తారు. పాపం అదొక బాధాకరమైన విషయం. సో A2 A3 రాలేదు కదా మీ పేరెంట్స్ మరి ఎప్పుడు వస్తారు అంటే ఇంకా వాళ్ళ సీనియర్ సిటిజన్స్ అండి అని చెప్తున్నారు. నేను చెప్పాను మరి హెల్త్ బాగాలేదని చెప్పచ్చు కదా జడ్జి గారికి అంటే, నాకు అంత అవకాశం రాలేదండి, ఇలాగా మీ మదరు ఫాదర్ని తీసుకురావాలి కదా అంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అండి అని చెప్పాము. అప్పుడు ఆయన ఒకటి ప్రస్తావించారు, ఎందుకంటే కొంచెం చదువుకున్న వ్యక్తి కదా. సో అన్ని చోట్ల డిజిటల్ విధానం ఆరంభమైంది కదా, చదువులో స్కూళ్ళలో కూడా డిజిటల్లో. మరి సీనియర్ సిటిజన్స్కి మోడీ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఎందుకు డిజిటలైజ్ చేయలేదు? కరోనా టైంలో ఆన్లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా అయితే డిజిటల్గా జరిగిందో అదే రకంగా సీనియర్ సిటిజన్లు రాలేని వాళ్ళని జడ్జి గారు డిజిటల్లో చూస్తే బాగుంటుంది